హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ ఉన్నామండి. ఈ వీడియోలో నేను డెలివరీ అయ్యాక మేమిద్దరం ఒక 1 డే అండ్ నైట్ మొత్తం ఐసీయూలో ఉన్నాం. అసలు ఎందుకు ఉన్నాం, అక్కడ మేము ఏం ఎక్స్పీరియన్స్ చేసామనేది వీడియోలో మాట్లాడుకుందాం. అయితే నాకు నార్మల్ డెలివరీ అవ్వాల్సి ఉండే, కానీ కొన్ని నా హెల్త్ కండిషన్స్ వల్ల సి సెక్షన్ అనేది చేశారు. సి సెక్షన్ చేశాక జనరల్లీ 3-4 అవర్స్ మాత్రం ఐసీలో అబ్జర్వేషన్లో పెట్టేసి మళ్ళీ రూమ్కి షిఫ్ట్ చేస్తారు. కానీ మేమిద్దరం 1 డే ఐసీలో ఉన్నాం. ఎందుకనంటే నన్ను 3 అవర్స్ తర్వాత రూమ్కి పంపిద్దాం అనుకునే లోపు ఒక్కసారి నా హార్ట్ బీట్ చెక్ చేస్తే 110, 115, 120 అలా ఫ్లక్చువేట్ అవుతూ వస్తుంది. అలా డాక్టర్స్ ఏమన్నారు అంటే ఇంకొక 1 అవర్ అలా పెడదాం, 100 బిలోలో వచ్చేస్తే రూమ్కి షిఫ్ట్ చేద్దామన్నారు. అసలు నేను డెలివరీ అయ్యాక ఓన్లీ బాబుని ఓన్లీ నా హస్బెండ్కి మాత్రమే చూపించారు. జస్ట్ ఒక 10-15 సెకండ్స్ అని వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు. నా ఫ్యామిలీ మెంబర్స్, మా మమ్మీ, మా డాడీ, అత్తయ్య ఎవరు కూడా బాబుని చూడలేరు. అందరేమో చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. బాబు పుట్టాడని తెలిసింది, చూడలేకపోతున్నారు. ఇద్దరమేమో ఐసీయూలో ఉన్నాము. అందరూ బయట ఫుల్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు. అయితే ఇంకో 1 అవరే కదా, సరే చూద్దాంలే, రూమ్కి షిఫ్ట్ అయ్యాక చూద్దాంలే అని అందరు వెయిట్ చేస్తున్నారు. 1 అవర్ తర్వాత కూడా మళ్ళీ నా హార్ట్ బీట్ చెక్ చేశారు. అసలు అది తగ్గట్లేదు, అలానే 115, 120 అలానే ఫ్లక్చుయేట్ అవుతూ వస్తుంది. డాక్టర్స్ ఏమో సరే చూద్దాం, ఇంకా 1 అవర్, హాఫ్ అన్ అవర్ అంటూ ఉన్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా రిక్వెస్ట్ చేస్తే ఒక్కొక్కరిని ఒక 10 సెకండ్స్, 15 సెకండ్స్ అలా ఒక్కొక్కరిని పంపిస్తూ బేబీని చూడనిచ్చారు. నన్ను కూడా చూసి బయటికి వెళ్ళి వెయిట్ చేశారు. ఈవినింగ్ అయిపోయింది. మధ్యాహ్నం 1 o'clock డెలివరీ అయ్యాక 1:45 అలా ఐసీయూకి ఇద్దరం వచ్చేసాం. 1:45 సరే 4 o'clock షిఫ్ట్ చేస్తామన్నారు. 4 అయిపోయింది, 5 అయిపోయింది, నైట్ 7 అవుతుంది, 8 అవుతుంది. అందరూ బయట వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నారు నన్ను చూడడానికి, బేబీని చూడడానికి. అస్సలు ఇంకా నన్ను హార్ట్ బీట్ తగ్గట్లేదని షిఫ్ట్ చేయట్లేదు రూమ్కి. సరే అందరు రిక్వెస్ట్ చేశాక ఒక 10 సెకండ్స్, 15 సెకండ్స్ ఒక్కొక్కరు చూశారు, బయటికి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు. ఇంకా నాకేమో ఏడుపు వచ్చేస్తుంది. వీడి కూడా అంటే నా బెడ్ పక్కన వీడిని పెట్టలేదు, ఒక బాక్స్లో పెట్టారు లైట్స్ కింద. నా బెడ్ పక్కన వీడిని పెట్టలేదు. ఐసీలో నేను ఒక కార్నర్కి ఉన్నాను, వీడొక కార్నర్కి. మా ఇద్దరి మధ్యలో ఒక 3-4 పేషెంట్స్ ఉన్నారు. వాడేమో మధ్యలో ఏడుస్తున్నాడు. నాకేమో ఏడుపు వచ్చేస్తుంది. అట్లీస్ట్ నా పక్కన పెట్టే నేను వాడిని చూడగలుగుతా కదా, నా పక్కన ఉంటాడు కదా అని. డాక్టర్స్ ఏమో అక్కడే బెడ్ ఉంది, అక్కడే ఉండాలి అని చెప్పేసి అక్కడే పెట్టేశారు. నైట్ 10 అవుతుంది. 10 అయినాక మళ్ళీ హార్ట్ బీట్ చెక్ చేశారు, అంతే ఉంది. సో వాళ్ళు ఇక ఫైనల్గా చెప్పేశారు, మేము మార్నింగ్ వరకు పంపము, ఇద్దరు ఐసీలోనే ఉండాలి, బేబీ అండ్ మదర్ ఇద్దరు ఐసీలోనే ఉండాలి అని చెప్పేసి డాక్టర్స్ చెప్పేశారు. ఇంకా మా వాళ్ళు చూడాలి బయట టెన్షన్. మా వదిన అండ్ మా బావ ఇద్దరు కలిసి డాక్టర్తో గొడవ పడేశారు మొత్తం. ఆల్మోస్ట్ మీరు ఇంకా ఐసీలో అట్లా మదర్ని, బేబీని సపరేట్గా పడితే ఆ అమ్మాయి టెన్షన్ పడదా, ఫ్యామిలీ మెంబర్స్ని చూడనివ్వట్లేరు, ఇంకా ఐసీలో అందరినీ పేషెంట్స్ చూసుకుంటే తను ఇంకా టెన్షన్ ఫీల్ అవుతుంది, అందుకే హార్ట్ బీట్ ఇంకా పెరుగుతుంది అని డాక్టర్తో గొడవ పడ్డారు. అయినా కూడా వాళ్ళు ఇంకా వాళ్ళకే సర్ది చెప్పేసి సరే మార్నింగ్ మేము షిఫ్ట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళని పంపించేశారు. ఇంకా మా డాడీ అండ్ మా హస్బెండ్ వచ్చేసి వెయిటింగ్ హాల్లో నైట్ అంతా కూర్చున్నారు. మా మమ్మీ, అమ్మమ్మ వాళ్ళేమో బయట వేరే మాకు ఇచ్చిన రూమ్లో వాళ్ళు వెయిట్ చేశారు. ఇంకా మిగతా రిలేటివ్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. నైట్ అంతా వీడు నాకు దూరంగానే ఉన్నాడు. ఇక మిడ్ నైట్ అయిపోయింది, వాడు ఎక్కువ ఏడుస్తున్నాడు. నేను డాక్టర్ని, అక్కడ డ్యూటీ డాక్టర్ని రిక్వెస్ట్ చేశా, అట్లీస్ట్ నా పక్కనైనా పెట్టండి, నేను చూసుకుంటా ఉంటానంటే ఇంకా వాళ్ళ బెడ్ మొత్తం ఏదైతే లైట్స్లో పెట్టేశారో ఆ బాక్స్ మొత్తం తీసుకొచ్చి నా బెడ్ పక్కన పెట్టారు. నేను లిటరల్గా 1 సెకండ్ కూడా పడుకోలేదు. నైట్ వీడిని చూసుకుంటూనే ఉన్నాను. నాకు వాడు పుట్టడనే హ్యాపీనెస్ ఒక పక్క, అరే బయటికి వెళ్ళలేకపోతున్నాం, రూమ్కి వెళ్తే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, హస్బెండ్ ఉంటారు, చూసుకుండా ఉండొచ్చు కదా అని అదొక బాధ ఒకవైపు. వీడి పక్కన బాక్స్లో పడుకుంటే వాడిని చేతిలో నా హ్యాండ్ పెట్టేసి హోల్డ్ చేసి నైట్ అంతా అలానే చూసుకుంటూ ఉండిపోయాను. అమ్మో వీడితో ఫుల్ హైపర్ యాక్టివ్ అని చూసారా ఎలా అరుస్తున్నాడు. పుట్టినప్పటి నుంచి ఇంతే ఫుల్ హైపర్ యాక్టివ్. ఆ రోజు కూడా డెలివరీ అయినాక బాక్స్లో పెడితే బాక్స్ అనేది ఇంత హైట్లో ఉంటే వాడి కాల్ని తీసుకొచ్చి ఆ బాక్స్ మీద పెట్టి మరీ పడుకున్నాడు. ఆ వైర్స్ ఉంటాయి కదా, ఆ వైర్స్ని హ్యాండ్స్లో ఇట్లా గట్టిగా హోల్డ్ చేశాడు. అప్పుడే అనుకున్నా అమ్మో వీడు ఫుల్ హైపర్ యాక్టివ్, నా ఫ్యూచర్ నాకు కనిపించేసింది. ఇక వీడితో నేను ఎట్లా ఉంటానో నా ఫ్యూచర్ నాకు కనిపించేసింది.
ఇంకా మార్నింగ్ అయిపోయింది, తెల్లారిపోయింది, 6-7 అవుతుంది. మళ్ళీ హార్ట్ బీట్ చెక్ చేశారు, అంతే ఉంది. అసలు 115-120 మధ్యలో ఉంది. నేను నార్మల్గానే ఉన్నాను, అంత స్ట్రెస్ కూడా ఏం ఫీల్ అవ్వట్లేదు, జస్ట్ నార్మల్గా కూల్గానే ఉన్నా. అయినా కూడా తగ్గట్లేదు. వాళ్ళు ఇక చూస్తూనే ఉన్నారు. ఇంకో 1 అవర్ అన్నారు, 8 అవుతుంది. నేను ఇంకా 8 చేసిన డాక్టర్తో, నేను ఇక్కడ ఉండను, నా రూమ్కి షిఫ్ట్ చేయండి, ఇక్కడ ఉంటే ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది, అట్లీస్ట్ బేబీ అయినా షిఫ్ట్ చేయండి, మా పేరెంట్స్ చూసుకుంటారు అంటే అలా చేయరు, మదర్ ఎక్కడ ఉంటే బేబీ కూడా అక్కడే ఉండని చెప్పేసి వాళ్ళని అక్కడనే పెట్టారు. నా టెన్షన్ ఏంటంటే ఐసీలో మిగతా పేషెంట్స్ ఉన్నారు, హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళు, ఇంకా వేరే సర్జరీస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో వీడెందుకు అని అట్లా అనిపిస్తుంది. అయినా కూడా ఇంకా డాక్టర్స్ మదర్ ఎక్కడుంటే బేబీ అక్కడే ఉండాలని చెప్పేసి అట్లనే ఇద్దరు ఒక దగ్గరే పెట్టారు. 8-8:30 అయితే నేను 8 చేసిన, నేను ఉండను అంటే ఇంకా వాళ్ళు డాక్టర్కి కాల్ చేసేసి ఇట్లా అంటున్నారు వెళ్తుంది అంటే సరే పంపించండి అని చెప్పేసి అన్నారు. ఇంకా ఇద్దరం రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళినాక అందరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అప్పుడు చూసారు, అందరు ఫుల్ హ్యాపీ, నేను కూడా ఫుల్ హ్యాపీ. ఇంకా అందరిని చూశాను కదా, హస్బెండ్, మా మమ్మీ, డాడీ, అత్తలను చూశాక కొంచెం రిలాక్స్ అయ్యాను. అప్పుడు నా హార్ట్ బీట్ నార్మల్గా వచ్చేసింది. అందరు అప్పుడు అనుకుంటున్నారు ఇక మా మమ్మీ వాళ్ళు ఇట్లా ఏంటంటే అక్కడ ఐసీలో ఉంది కదా, పేరెంట్స్కి దూరం ఉంది, బేబీకి దూరం ఉంది, హస్బెండ్కి దూరం ఉంది, అందుకే ఇంకా ఆ టెన్షన్తో కూడా హార్ట్ బీట్ పెరిగిపోయి ఉంటుందేమో అని మా మమ్మీ వాళ్ళు అనుకున్నారు. సరే నైట్ ఒకసారి వీనికి జాండీస్ చెక్ చేశారు. రూమ్కి షిఫ్ట్ అయ్యాక నెక్స్ట్ డే నైట్ జాండీస్ చెక్ చేస్తే జాండీస్ ఉంది, కొంచెం బాక్స్లో పెట్టాలి అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ డే ఆ రోజు నైట్ పెట్టారు యాక్చువల్లీ. అయితే వీడు నైట్ ఎక్కువ పడుకోడు. డే టైంలో పిల్లలు పుట్టినాక డే టైంలో ఎక్కువ పడుకుంటారు, నైట్ టైం పడుకోరు. నైట్ అస్సలు పడుకోలే, బట్టలన్నీ ఇప్పేసి ఓన్లీ డైపర్ మీద ఐస్ క్యాప్తో క్లోజ్ చేసి బాక్స్లో పెట్టాలి లైట్స్ కింద. వీడేమో అసలు ఐస్ క్లోజ్ చేస్తే ఒకటే ఏడుపు. బాక్స్లో అసలు వాళ్ళేమో అట్లీస్ట్ 6 to 7 hours ఉండాలి అన్నారు. వీడు 6 minutes 7 minutes పెట్టగానే ఏడవడం. నాకేమో అవసరం లేదు, ఏదైనా ఏమైనా కానీ నేను బాక్స్లోంచి తీసేసా. అసలు ఫీడింగ్ మళ్ళీ బాక్స్లో అలా అసలు అంతా కలిపి 1 to 2 hours ఉన్నాడు అంతే. మళ్ళీ చెక్ చేశారు, ఓకే కొంచెం తగ్గింది, అయినా కూడా ఇంకా అది ఒక లెవెల్ వరకు ఉంది, ఇంకాసేపు పెట్టాలి అన్నారు. నెక్స్ట్ డే ఏమో ఏమన్నా నైట్ టైం వద్దని డే టైంలో పెట్టిన, డే టైంలో పడుకుంటాడు, సో బాక్స్లో మంచిగా ఉంటాడు అంటే బాక్స్లో డే టైంలో పెట్టేశారు. సో డే టైంలో వీడు ఏంటంటే ఫీడింగ్ అయిపోయినాక 1 to 1.5 hours కంటిన్యూస్గా పడుకునేది పుట్టినప్పుడు. సో అది బెనిఫిట్ అయిపోయింది, మంచిగా ఉన్నాడు. ఒక 4 to 5 hours ఈజీగా ఉన్నాడు, అంటే ఒక కంటిన్యూస్ కాదు, ఫీడింగ్ ఇస్తూ పెట్టినాం ఓకే తగ్గింది. ఇంకా డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చాము. డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చినాక మళ్ళీ వాళ్ళు ఏమన్నా 3 daysకి చెకప్కి రండి అన్నారు. 3 days అయినాక మళ్ళీ చెకప్కి వెళ్ళాం. మళ్ళీ జాండీస్ డాక్టర్ చూడగానే అంది ఐస్ ఎల్లోగా ఉన్నాయి అది అని. మళ్ళీ అమ్మ అసలు జనరల్ చెకప్గానే వెళ్ళాం నేను, మా మమ్మీ. మా హస్బెండ్ ఏమో తను జాబ్కి వెళ్ళిపోయాడు. ఇంకా మా డాడీ కూడా లేడు, డాడీ మా చుట్టాలు చనిపోయాడు, డాడీ ఎక్కడికి వెళ్ళిపోయాడు. మేము ఇద్దరం జస్ట్ ఫైల్ తీసుకొని వెళ్ళాము. డాక్టర్ ఏమో మళ్ళీ అడ్మిట్ అవ్వాలి, మీరు జాండీస్ తగ్గలేదు, మళ్ళీ బాక్స్లో పెట్టాలి అంటే నేను హాస్పిటల్లో కూర్చొని చేసిన. ఇంకా నర్స్ వచ్చి మీ మంచి కోసమే కదమ్మా డాక్టర్ చెప్పేది, ఉండాలి అది అంటే ఇంకా నాకు నేను సర్ది చెప్పేసుకొని ఓకే ఒక రోజు ఉందాం, ఇంకా వాడి హెల్త్ కన్నా నాకు ఏది ఎక్కువ ఇంపార్టెంట్ కాదని ఇక డాక్టర్ని ఓకే చెప్పేసినాం. ఆ రోజే అడ్మిట్ అయిపోయినాక మళ్ళీ మధ్యాహ్నం ఆఫ్టర్ 2 o'clock ఫీడింగ్ ఇచ్చేసి బాక్స్లో పెట్టేసినాం. 2 hours పడుకున్నాడు. మళ్ళీ ఓకే ఆ రోజు డే అండ్ నైట్ బాగానే ఒక 7 to 8 hours ఉన్నాడు. నెక్స్ట్ డే చెక్ చేస్తే ఓకే జాండీస్ తగ్గిపోయింది, మీరు రోజు ఎండలో పెట్టాలి, ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్కి రండి అని చెప్పేసి అన్నారు. ఇంకా మేము ఇంటికి వచ్చినాక ఆ రోజు నుంచి ప్రతిరోజు మా డాడీ మార్నింగ్ సన్లైట్కి పెట్టడం స్టార్ట్ చేశాడు. మంచిగా ఐస్ ఎల్లో కలర్లో ఉండేది, అది కూడా తగ్గిపోయింది. ఇంకా అందరం హ్యాపీ. వీడైతే స్టార్టింగ్ అస్సలు పడుకోకపోయేది, అంటే నైట్ టైం, డే టైంలో ఓకే, ఇంకా నైట్ టైం అస్సలు పడుకోకపోయేది. మా హస్బెండే డే అంతా మా పేరెంట్స్ వాళ్ళు చూసుకున్నా, నాకు నిద్ర ఉండపోయేది సరిగ్గా. నైట్ ఊక ఫీడింగ్ ఇవ్వడానికి లేసేది, నేను ఫీడింగ్ ఇచ్చేస్తే తనే చూసుకుని తనే ఆడిపించేది, ఎత్తుకునేది, పాపం నైట్ అంతా అటు ఇటు తిరిగేది. నిజంగా న్యూ బార్న్ బేబీకి మదర్ ఒకతే కాదు, ఫాదర్ కూడా అంతే కేర్ తీసుకోవాలి. మదర్ ఎంత ఇంపార్టెంటో ఫాదర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇద్దరు మంచి బాండింగ్ మెయింటైన్ చేయాలి బేబీతోని. ఇదైతే నా ఎక్స్పీరియన్స్ హాస్పిటల్లో వీడు పుట్టాక.
ప్రతి ఒక్క మదర్కి డెలివరీ అయినప్పుడు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. నాకైతే అసలు వీడు పుట్టాడని హ్యాపీనెస్ ఒకవైపు, మేము ఐసీయూలో ఉన్నామని అదొక ఎక్స్పీరియన్స్, అదొక వైపు. మొత్తానికైతే ఇప్పుడైతే వీడు హెల్తీగా ఉన్నాడు. వీఆర్ ఫైన్, వీఆర్ హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.